వరంగల్ రాజకీయ యుద్ధ బేరి ఇవాళే మోగబోతా ఉంది. మనమందరం కూడా బీసీలందరం కూడా తండోపతండాలుగా లక్షలాదిగా తరలి వస్తున్నారు. సో అందరికి కూడా స్వాగతం పలుకుతా ఉన్నాము. ఇవాళ వరంగల్ వేదిక, ఆర్ట్స్ కాలేజ్ మైదానం వేదిక ఒక అద్భుతమైనటువంటి ఉద్యమానికి పురుడు పోయబోతా ఉంది. అదే బీసీల ఉద్యమం, బీసీల రాజకీయ అస్తిత్వ ఉద్యమం. అన్ని సమస్యలకు పరిష్కారం రాజకీయం ఒక్కటే అనేటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలు, ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ మన మహనీయులు కొండా లక్ష్మణ్ బాపూజీ ఎందుకోసం రాజీనామా చేసిండు, చాకలి ఐలమ్మ ఎందుకోసం పోరాటం చేసింది, దొడ్డి కొమరయ్య వీరమరణం దేనికోసం, శ్రీకాంతాచారి ఆత్మ బలిదానం దేనికోసం, ఇట్లా చెప్పుకుంటూ పోతే పండుగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆ తరం నుంచి ఇక్కడ ఎవరు పుంజాల శివశంకర్ గారు, ఆ తర్వాత మన కృష్ణస్వామి ముదిరాజ్ గారు, ఇట్లా అనేక మంది త్యాగాలతోని ఉన్నటువంటి ఈ నేల అగ్నిపర్వతం లాగా బద్దలయ్యడానికి సిద్ధమవుతా ఉంది. సో ప్రజలారా, మనమందరం వాళ్ళ వారసులం. వాళ్ళ వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ముందుకు పోవాల్సినటువంటి తరుణమాసన్నమైంది. మీ అందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ కాదు, మనకు ఫస్ట్ బీసీలం. పార్టీలు పక్కన పెట్టండి, ఫస్ట్ మనం బీసీలం. కాబట్టి ఇవాళ 2 గంటలకు భారీ బహిరంగ సభ ప్రారంభం కాబోతోంది. మిత్రులారా, 2 గంటల లోపే సభా ప్రాంగణానికి చేరుకోవడానికి మీరంతా ప్రయత్నించండి అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, సో మార్నింగ్ న్యూస్లోకి వెళ్దామంటే ఇక కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర బడ్జెట్ బాగలేదని విపక్షాలు, ఇది పేదల బడ్జెట్ అని చెప్పి స్వపక్షాలు. మొత్తానికి ఏ పక్షం ఏదైనా ఇటు ఏపీ అటు బీహార్ మాత్రం మంచి కొట్టుకపోయింది అంతే. బడ్జెట్లో మనకు రూపాయి లేదు, తెలంగాణకు మాత్రం మొండిసేయి. ఎందుకు? బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి, బీహార్ నితీష్ కుమార్ పెద్ద సీట్లు ఉన్నాయి, ఎంపీ సీట్లు. ఇటు ఏపీలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఆయనకు పెద్ద సీట్లు ఉన్నాయి, ఎంపీలే. ఈ 2 లేకపోతే ఈయన ఉండడు. అది కాబట్టి దేశం మొత్తం మీద వసూలు చేసినటువంటి పైకంలో వాళ్ళకింత వాటా వీళ్ళకింత వాటా పంచుకొని ఉన్నారు. ఇది కేంద్ర బడ్జెట్. ఈ కేంద్ర బడ్జెట్ ఏందో కానీ ఈ దేశంలో సంపద సమాన స్థాయిలో రాష్ట్రాలకు పంచేటువంటి పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలపైన కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఆ అంశాలు అటు పెడితే 12 లక్షల వరకు వృద్ధులను 12 లక్షల వరకు ఐటీ మినహాయింపులు కల్పిస్తూ ఒక ఊరట, సామాన్య జనానికి ఊరట అని అంటారుగా, అటువంటి కార్యక్రమాన్ని ఒకటి తీసుకొచ్చినట్టు అనిపిస్తూ ఉంది. సో ఏముంది బడ్జెట్లో, బడ్జెట్ ఏం చెప్పబోతా ఉంది? వీటన్నిటికంటే ముందు వరంగల్లో సభ ఏర్పాట్లకు సంబంధించి ఉన్నాయా? హన్మకొండ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభ, బయలుదేరిన వాళ్ళు ఉంటే బయలుదేరు, ఆల్రెడీ రెడీ, టైం అయిపోయింది ఆల్రెడీ. రైట్, నుంచి వచ్చేటోళ్ళు. హన్మకొండ సభా ప్రాంగణం అంతా సిద్ధమవుతూ ఉంది. ఈ సభా ప్రాంగణంలోకి లక్షలాదిగా తరలి రావడం కోసం బీసీలు ఎదురు చూస్తున్న తరుణంలో సభా ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో నిర్వహించడం జరిగింది. ఇక మన ముఖ్య అతిథులు కూడా ఆల్రెడీ వచ్చి ఉన్నారు. సో ఒక రాష్ట్రాల నుంచి వచ్చేసిండ్రు. ఒకసారి ఓపెన్ చేయవచ్చు. సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లను మనం ఒకసారి చూడొచ్చు. భారీ ఏర్పాట్లు మొత్తం అంటే బీసీల సభ అంటే ఎట్లుండాలి, బీసీలతోటి ఏది కాదు, బీసీలు ఏమీ చేయలేరని ఇన్ని రోజులు ఏదైతే అనుకున్నారో వాళ్లకు మైండ్ బ్లాక్, రెడ్, వైట్ అయ్యేటట్టు అన్ని కలర్లు ఇక్కడ ఈ కార్యక్రమంలో చూడబోతా ఉన్నారు. సో ఒక బీసీల యుద్ధ పేరు దగ్గర నుంచి మొత్తం పూర్తి వివరాలను ఏం జరుగుతూ ఉందనేది మనకు శ్యామ్ అందిస్తాడు. ఒకసారి శ్యామ్తో
దగ్గరుండి తీన్మార్ మల్లన్న సైనికులు, తీన్మార్ మల్లన్న రాష్ట్ర నాయకులు చాలా పెద్ద ఎత్తున కష్టపడతా ఉన్నారు. డే అండ్ నైట్ ఆ కష్ట ఫలితమే ఈ సభ రూపమని కూడా చెప్పుకోవచ్చు. ఎక్కడికెక్కడ మానిటరింగ్ చేస్తూ ప్రతి మినిట్ టు మినిట్ ఆ తీన్మార్ మల్లన్నకు అప్డేట్ చేస్తూ ఆ సభను ముందుకు సభ స్టేజ్ కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు. ఇక్కడ గోపు వెంకట్ ఉన్నాడు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా జరుగుతుంది అన్న సభ ఏర్పాట్లు ఎట్లా జరుగుతుంది? కంప్లీట్ గా 10 రోజుల నుంచి ఇక్కడే ఉండి దగ్గరుండి చూస్తా ఉన్నాం. ఎట్లా నడుస్తా ఉంది సభ ఏర్పాట్లు? ఇప్పటికీ చూస్తున్నాము, కొంచెం లేట్ అయింది. 1.5 hour లోపల క్లియర్ అయితే అని చూస్తున్నాం. 1.5 లోపు దీనికి రూపురేఖలు మొత్తం మార్చే అవకాశం. మనోళ్ళంతా అక్కడ తీవ్రంగా కృషి చేసి మొత్తానికి సభా ఏర్పాట్లన్నింటినీ శరవేగంగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మరి మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎల్ఈడి స్క్రీన్లు, తర్వాత 10-14 స్క్రీన్లతోటి లైవ్, అలాగే అన్ని ఛానల్కి లైవ్ బ్రాడ్కాస్ట్ ఇవ్వబోతా ఉన్నారు. సో ఇవి సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు. ఇక వివిధ పత్రికలు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించినాయి. రాజకీయ యుద్ధబేరి బీసీలకు రాజకీయ పరీక్షేనా? అన్ని కులాలు ఒకే వేదికపై శంకరావం పూరించనున్నారు. నగరంలో వాడివేడి రాజకీయ చర్చ, రాజకీయ యుద్ధబేరితో బీసీలో చైతన్యం. సభపైనే అందరి దృష్టి. హన్మకొండ జిల్లా కేంద్రంలో నేడు జరిగే రాజకీయ యుద్ధబేరి సభ బీసీలకు ఒక పరీక్షగా మాదిరిగా ఉంది. సభ సక్సెస్ అయితే ఓ రకం, సక్సెస్ కాకుంటే మరో రకం. ఈ సభతో చాలా మంది నాయకులు, కార్యకర్తలు వారి రాజకీయ భవిష్యత్ అంచనాలు వేసుకుంటున్నారు. అనతి కాలంలోనే పంచాయతీ ఎన్నికలు, టీచర్స్, ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండడం చేత ఊహల పల్లెకులో ఊగిసలాడుతున్నారు. వారి జాతకాలను పరీక్షించుకోనున్నారు. ఇది అంతా ఒక తంతు అయితే బీసీలు ఏకమైతే మన భవిష్యత్ ఏంటని అగ్రకులాల్లో గుబులు మొదలైంది. సో ఏకంగా మా ఓటు మాకు చాలు, మీ ఓటు మాకు వద్దని నిర్దాక్షిణ్యంగా ప్రకటించారు. సో ఎక్కడ అచ్చా, ఇటు కట్ అయిందా? పూర్తిగా రాలేదు ఇది. ఓకే, ఏకంగా మా ఓటు మాకు చాలు, మీ ఓటు మాకు వద్దు అని నిర్దాక్షిణ్యంగా ప్రకటించారు. దీంతో అగ్రకులాల్లో కొంత మేధోమదనం ప్రారంభమైంది. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి ముఖ్య అతిథులు, ఎంపీలు పాల్గొనడం సభకు ప్రాధాన్యత నెలకొంది. సభతోనే కాకుండా ఇదే పౌరుషం, ఇదే దూకుడు ఎన్నికల్లో గెలిచే వరకు ఉండాలని పలువురు రాజకీయ ప్రముఖులు అంటున్నారు. సభకు బీసీలు ఎవరికి వారే ఇష్టంగా వస్తున్నట్టు సమాచారం. సభ తర్వాత రాష్ట్రంలో ఎన్నో రకాల రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీసీ ఏకమై రాజకీయ యుద్ధానికి పూనుకోనున్నారు. నువ్వా నేననే పరిస్థితులు ఏర్పడతాయి. 100% డౌట్ ఏమీ లేదు. బీసీలు తాడో పేడో తెలుసుకోబోతా ఉన్నారు. అంతే, తాడో పేడో తేల్చుకునేటువంటి యుద్ధం ఇది, తెగదెంపుల యుద్ధం. తెలంగాణ రాష్ట్రం ఈ గడ్డ ప్రతి 10 ఏళ్లకోసారి ఒక ఉద్యమాన్ని అందిస్తుంది. మొన్న తెలంగాణ ఉద్యమాన్ని అందించింది, ఇప్పుడు బీసీల ఉద్యమాన్ని అందిస్తూ ఉంది. అన్ని ఉద్యమాలకు ప్రధాన కేంద్రంగా ఉండేటువంటి వరంగల్లో పెట్టినటువంటి ఏ సభ అయినా విజయవంతం. ఆ ఉద్యమం తీరాన్ని చేరింది ఖచ్చితంగా. సో అనేకటువంటి అంశాలు దాంట్లో ముడిపడి ఉన్నాయి. ఇక సరే, ఏదే మీరందరూ కూడా తరలి రండి. ఇక బడ్జెట్ వివరాలు, మిగతా వార్తల విషయాలు దూర ప్రాంతాల నుంచి ఉన్నటువంటి సోదరులారా స్టార్ట్ కాండి. ఎందుకంటే హన్మకొండకి వెళ్ళాలి. వెలుగు దినపత్రిక బడ్జెట్ సమగ్ర స్వరూపం 50,65,345 కోట్లు బడ్జెట్ అని పెట్టారు. బడ్జెట్ అంటే రాబోయే ఆదాయానికి పెట్టబోయే ఖర్చు. రాబోయే ఆదాయాన్ని అంచనా వేసి పెట్టబోతున్నటువంటి ఖర్చు. ఇంట్లో అయితే ఎట్లా చేస్తాం? బడ్జెట్ అంటే బొగట్టే అనేటువంటి ఫ్రెంచ్ పదం నుంచి వచ్చినటువంటి బడ్జెట్, తోలు సంచి అన్నట్టు. తోలు సంచి పట్టుకొస్తారా? అయితే బడ్జెట్ అంటే ఇంట్లో ఎట్లా పెట్టుకుంటాం మనం బడ్జెట్? ఇంట్లో మనం ఇప్పుడు ఈ నెల 20,000 రూపాయల జీతం వస్తే 20,000 రూపాయలల్లా సామాను గింత, రెంట్ గింత, పాలకెంత, కరెంటు బిల్ ఎంత, బట్టలకి ఎంత, బడి ఫీజులు ఎంత అని ఎట్లయితే లెక్కలు వేసుకుంటామో ఇంట్లో, ఇది గటువంటి. అంతే. రెవెన్యూ వసూళ్ళు అంటే ఇగో ఇంత వస్తాయి రెవెన్యూ వసూలు. 34,20,409 కోట్ల రూపాయలు రెవెన్యూ వసూలు అయితే అట. మూలధన వసూలు 16,44,936 వస్తాయట. మొత్తానికి 50,65,345 కోట్ల రూపాయల బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇక దానికి సంబంధించినటువంటి మిగతా వ్యవహారాలన్నీ ఒకసారి చూస్తే, ఇక 4 లక్షల వరకు ట్యాక్స్ లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5% ట్యాక్సు. సో 8 లక్షల నుంచి 12 లక్షల వరకు 10% ట్యాక్సు, ఇన్కమ్ ట్యాక్సు.
15%, 12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15%, 20% ఎప్పుడంటే 16 లక్షల నుంచి 20 లక్షలు సంపాదించే 20%, తర్వాత 20 లక్షల నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన సంపాదిస్తే 30%. ఈ విధంగా పన్ను స్లాబ్లను నిర్ణయించారు. 12 లక్షల వరకు నో ట్యాక్స్, ఉద్యోగులు వ్యాపారులకు బిగ్ రిలీఫ్, ఏడాదికి 80,000 వరకు మిగులుబాటు, రైతుల కోసం ధన్ ధాన్య కృషి యోజన, కిసాన్ క్రెడిట్ కార్డు లోన్లు 5 లక్షలకు పెంపు, 3 ఏళ్లలో ప్రతి జిల్లా హాస్పిటల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్, ఎడ్యుకేషన్లోకి ఏఐ బొమ్మల తయారీకి ప్రత్యేక స్కీమ్స్, 2028 నాటికి అందరికీ రక్షిత మంచినీళ్ళు, రక్షణ రంగానికి దండిగా పైసలు. లోక్సభలో 2025-26 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మల మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. ఇన్నాళ్ళు ఎడాపెడా ఇన్కమ్ ట్యాక్సులతో మిగులుబాటు లేక తిప్పలు పడుతున్న వేతన జీవికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం కాస్త ఊరటనిచ్చింది. 12 లక్షల వరకు ఆదాయానికి పన్ను కట్టాల్సిన పని లేదని బడ్జెట్లో ప్రకటించింది. పేదలు, రైతులు, యువత, మహిళల సంక్షేమానికి ప్రయారిటీ ఇస్తున్నామని తెలిపింది. విద్యారంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తీసుకొస్తున్నట్టు చెప్పింది. క్యాన్సర్ మందులకు పన్నులు తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5 ఏళ్లలో 75,000 మెడికల్ సీట్లు అందుబాటులోకి తెస్తామని తెలిపింది. ఫుడ్ డెలివరీ వంటి ఆన్లైన్ సేవలు అందించే గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమాను ప్రకటించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 50,65,345 కోట్ల బడ్జెట్ను శనివారం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. గురజాడ రాసిన దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్ అనే కవితతో స్పీచ్ మొదలుపెట్టిన ఆమె వికసిత భారత్ కోసం ఈ బడ్జెట్ను తీసుకొస్తున్నామని తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు మధ్యతరగతి ప్రజలు మూలస్తంభమని, వారిని దృష్టిలో పెట్టుకుని ఇన్కమ్ ట్యాక్స్లో కీలక మార్పులు చేస్తున్నట్టు ప్రకటించారు. ఇన్నాళ్ళు 7 లక్షల వరకు ఉన్న ట్యాక్స్ పరిమితిని 12 లక్షలకు పెంచుతున్నామని, దీనివల్ల 80,000 వరకు మిగులుబాటు అవుతుందని పేర్కొన్నారు. బడ్జెట్లో బీహార్కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వరాలు కురిపించింది. ఆ రాష్ట్రానికి మఖానా బోర్డు ఏర్పాటుతో పాటు కీలక ప్రాజెక్టును ప్రకటించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టినట్టుందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఉద్యోగ నియామకాల మాట ఏమైందని, పప్పులు, నూనెలు, ఇంటి సామాన్ల ధరల భారంతో గోసపడుతున్న సామాన్యులను కేంద్రం ఏం ఆదుకుంటున్నాయని విపక్షాలు నిలదీస్తున్నటువంటి వార్తను మనం ఇక్కడ చూడవచ్చు. ఇక లోపలి పేజీలలో ఏమున్నాయంటే, బీహార్పై వరాల జల్లు, కొత్త ఎయిర్పోర్టు, తర్వాత మకాన బోర్డు ఏర్పాటు, ఎన్నికల వేళ రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయంట. మరో 200 వందే భారత్ రైళ్ళు అంట. ఇక 100 అమృత్ భారత్, 50 నమో భారత్ రైళ్లు, 17,500 జనరల్ కోచ్ల తయారీ కూడా. ఇక రైల్వేకు 2.52 లక్షల కోట్లు పోయినేడు అంతే ఇచ్చిండ్రు. అటుగా గిగ్ వర్కర్లకు హెల్త్ ఇన్సూరెన్స్, ఆయుష్మాన్ భారత్ పథకం వర్తింపు, 1 కోటి మందికి లబ్ధి, ఈ-శ్రమ్ పోర్టల్లోనూ రిజిస్ట్రేషన్, ఐడి కార్డులు జారీ చేస్తారట. ఇక బడ్జెట్పై ప్రత్యేక కథనాలు 2 నుంచి 8 పేజీ దాకా వెలుగుదిన పత్రిక అందిస్తూ ఉంటే, ఇక కొత్త పన్ను విధానంతో 1 కోటి మందికి ప్రయోజనం, ప్రజల చేతుల్లో డబ్బులు ఆడేలా కొత్త పాలసీ. నిర్మల పార్లమెంట్లో వచ్చే వారం ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు. బడ్జెట్ స్పీచ్ తర్వాత ఆర్థిక మంత్రి ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉందట. ఇక ఇవాళ ఏవి ధరలు తక్కువైతే ఏవి ధరలు దేని ధరలు పెరుగుతాయి, దేని ధరలు తగ్గుతాయి అనేది ఒకసారి చూస్తే, ధరలు ఏమేమి తగ్గుతాయి అంటే క్యాన్సర్, ఇతర వ్యాధుల మందులు. అసలు హెల్త్ దాని మీద పన్నులేయడమే పొరపాటు. అవును, ఫ్రీగా ఇవ్వాలి అవి. ఎలక్ట్రికల్ వెహికల్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తగ్గుతాయి. ఇంపోర్టెడ్ కార్లు, బైకుల ధరలు తగ్గుతాయి. మొబైల్ ఫోన్లు, హెడ్ ఫోన్స్ ధరలు తగ్గుతాయి. ఎల్సిడి ఎల్ఈడి టీవీలు ధరలు తగ్గుతాయి. ప్రొజైన్ చేపలు, చేపల పేస్టు, సముద్ర ఉత్పత్తులు తగ్గుతాయి. లెదర్ ఉత్పత్తుల ధరలు కూడా తగ్గుతాయి. ఇక ధరలు పెరుగుతాయి. ఏంటేంటి పెరుగుతాయి అంటే స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, ఆ తర్వాత ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేలు, టీవీలు, ఆ తర్వాత ఉలెన్ దుస్తులు, ఇంపోర్టెడ్ చెప్పులు, పీవీసీ అంటే పాలివినైల్ క్లోరైడ్ ఉత్పత్తులు, అవిటి ధర పెరుగుతుందని చెప్పి ఇక్కడ మనకు చెప్తా ఉన్నారు. ఇక నరేంద్ర మోడీ గారు ఈ బడ్జెట్ పైన ఆయన ఏమంటారంటే, ఇది ప్రజా బడ్జెట్, 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు నెరవేరుస్తుందని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తా ఉంటే, సామాన్యుల జేబులు నింపడం పైనే మా దృష్టి, పన్ను చెల్లింపుల రూపంలో భారీ ఊరట ఇచ్చినాం, వచ్చే వారం బిల్లు పెట్టి ట్యాక్స్ విధానాన్ని సులభతరం చేస్తాం, అనుయింధన రంగంలో పెట్టుబడులకు తలుపులు తెరిచాం, యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని నరేంద్ర మోడీ గారు వ్యాఖ్యానిస్తే, విపక్ష నేత రాహుల్ గాంధీ గారు బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్. కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ అసంతృప్తి. కేంద్ర బడ్జెట్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ 2025 బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్ లాంటిది అని విమర్శించారు. ఈ మేరకు శనివారం ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేసిండు. బుల్లెట్ గాయాలకు బ్యాండేజ్ ట్రీట్మెంట్, బుల్లెట్తో కాల్చి బ్యాండేడ్ వేసినట్టు, ఇట్లా బ్యాండేడ్ వేసినట్టు. రైట్గా రాష్ట్రానికి మళ్ళీ మొండి చేయి. 1.63 లక్షల కోట్ల ప్రపోజల్స్ పంపితే ఇచ్చిందేమీ లేదు.
పలుమార్లు పీఎం కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసిన సీఎం రేవంత్ మంత్రులు తెలంగాణ ఊసే ఎత్తని నిర్మలా సీతారామన్ మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ, యూనివర్సిటీలు, నవోదయ స్కూల్స్లో ఏ ఒక్కదాన్ని పట్టించుకోలే. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ముచ్చటే లేదు. ఏపీలోని పోలవరానికి మాత్రం దండిగా నిధులు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ మాటెత్తకుండా విశాఖ స్టీల్ ప్లాంట్కు మాత్రం కేటాయింపులు. ఇగో ఇది వివక్ష. చూసుకో. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై మరోసారి వివక్ష చూపింది. శనివారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కానీ కొత్త ప్రాజెక్టులు కానీ కేటాయించలేదు. ఏపీలోని పోలవరానికి దండిగా కేటాయింపులు చేసిన కేంద్ర ప్రభుత్వం మన పాలమూరు రంగారెడ్డికి మాత్రం పైసా ఇవ్వలేదు. అక్కడి విశాఖ స్టీల్ ప్లాంట్కు పెద్ద మొత్తంలో ఫండ్స్ కేటాయించింది. మన బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పక్కన పెట్టింది. ఎప్పట్లాగే 2014 నాటి విభజన హామీల ఊసే ఎత్తలేదు. గత బీఆర్ఎస్ సర్కార్ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఏనాడు సఖ్యంగా లేదు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంగా మోదీ సర్కార్తో స్నేహపూర్వకంగా మెలుగుతున్నది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అనేక సార్లు ప్రధాని మోడీతో పాటు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించారు. గుండు సున్నా. చూసుకో. ఇక ఒక్క పైసా ఇయ్యలే కేంద్ర ప్రభుత్వం. ఆయన ఇంకా కిషన్ రెడ్డి ఏమంటుండు, అట్లేం లేదు ఏదో వస్తాయి అంటుండే. ఏమొస్తాయి? ఇంకా నువ్వు కేటాయింపు 8 మంది ఎంపీలను గెలిపించి తోలిస్తే వచ్చింది గుండు సున్నా. ఇక కేంద్రం అప్పు 180 లక్షల కోట్లు. ఈ ఏడాది 15,27,700 కోట్లు పెరిగే ఛాన్స్. ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం అప్పు 180 లక్షల కోట్లకు పెరగనుంది. శనివారం పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేంద్ర అప్పుల వివరాలు ప్రస్తావించారు. 2025-26 ఏడాదికి గాను కేంద్రం అప్పు 180,78,000 కోట్లకు పెరగనున్నట్టు అంచనా వేశారు. అందులో దేశీయ అప్పు 174,13,333.42 కోట్లు, విదేశీ అప్పు 6,63,920 కోట్లుగా ఉంటుందని పేర్కొంది. గతేడాది 2024-25 బడ్జెట్లో 1,165,50,553 కోట్లను అప్పుగా చూపింది. అందులో దేశీయ అప్పు కింద 159 లక్షల కోట్లు కాగా విదేశీ అప్పు 6,18,000 కోట్లు అని చెప్పి చూపించింది. అంటే ఈ ఏడాది 15,27,700 కోట్ల అప్పు పెరగనున్నట్టుగా కేంద్రం అంచనా వేసింది. అయితే అప్పు తీసుకొస్తారట 15 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. ఇక ఈ బడ్జెట్ పైన సామాన్యం ఇది పేదల బడ్జెట్. మరి ఎప్పట్లాగే ఈసారి కూడా మన బడ్జెట్ అయినట. చెట్టు కింద కూర్చొని అనుకుంటారు మన బడ్జెట్ కానీ మనకేం లేదు. ఈ బడ్జెట్ల సంగతి, వీటి సంగతి, వీటి లెక్కలు, కథలు, కార్ఖానాలన్నీ ఇలా వరంగల్ సభలో మాట్లాడుకో. 5న కేబినెట్ ముందుకు కులగణన రిపోర్ట్. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో చర్చ. ఎస్సీ వర్గీకరణ నివేదిక కూడా శాసనసభ ముందుకు. మంత్రులతో సుదీర్ఘ చర్చ అనంతరం సీఎం రేవంత్ నిర్ణయం. కేంద్ర బడ్జెట్లో తెలంగాణ ప్రతిపాదనలకు చోటు దక్కకపోవడంపై తీవ్ర అసహనం. ఎమ్మెల్సీ పంచాయతీ ఎన్నికలపై మంత్రులకు దిశానిర్దేశం. స్థానిక ఎన్నికల నిర్వహణకు వడివడిగా సర్కార్ అడుగులు వేస్తూ ఉంది. 5న కేబినెట్ ముందుకు కులగణన రిపోర్ట్ వస్తూ ఉంది. ఆ కులగణన రిపోర్ట్ కేబినెట్ ముందుకు వస్తే అంటే ఇవాళ వాస్తవానికి డెడికేట్ కమిషన్ రిపోర్ట్ ఇస్తారన్నారు. మరి ఇవాళ రిపోర్ట్ వచ్చిన తర్వాత 5 తారీఖు రోజు ప్రత్యేక సమావేశం ఉంది, అసెంబ్లీ సమావేశం. కులగణన రిపోర్ట్ అక్కడ పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో మొత్తానికైతే బీసీలు కలలు కన్నటువంటి కులగణన రిపోర్టు తెర మీదకి వస్తూ ఉంది. బీసీ ప్రజలారా, దానికి అనేకమైనటువంటి బీసీలు అనేక రకాలుగా ఒత్తిడి చేసి సాధించుకున్నటువంటి కార్యక్రమంలో ముఖ్యంగా అందరు కూడా అన్ని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ బీసీలందరూ కూడా కులగణనలో పాల్గొని, అయితే ఈ కులగణన విషయంలో కూడా ఈ కులగణన జరగొద్దని కొందరు కుక్కలు నిడిచిపెట్టారు. ఎన్ని కథలు ఎంత లెక్క అయ్యాల మాట్లాడుతున్నారు. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్, 8 మంది మావోయిస్టుల మృతి. బీజీఎల్ లాంచర్స్, ఇన్సాన్ రైఫిల్స్ లాంటి అత్యాధునిక ఆయుధాలు స్వాధీనం. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మళ్లీ తుపాకీ బోతలతో దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్కా కొర్చోరి అటవీ ప్రాంతంలో సాయుధ మావోయిస్టులు రహస్యంగా మీటింగ్ పెట్టినట్టు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో బస్తర్ ఐజీ సుందర్రాజ్ ఆదేశాల మేరకు బీజాపూర్ జిల్లాకు చెందిన డిఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా 202, సిఆర్పిఎఫ్ 222 బెటాలియన్కి చెందిన జవాన్లు ఈ ప్రాంతానికి చేరుకున్నారట. అయితే ఎప్పుడు కూడా మావోయిస్టులను సజీవంగా పట్టుకున్న దాఖలాలు ఉన్నాయి. ఏమనంటే కాల్చి చంపేసినాం, ఎదురు కాలు వాళ్ళు కాల్స్తే ఏం కాల్చినాం అనే మాట చెప్తారు ఇప్పటి వరకు. సో వాస్తవానికి నువ్వు సజీవంగా పట్టుకున్నటువంటి దాఖలాలు చాలా తక్కువ కనిపిస్తాయి. అక్కడ జరిగేదంతా కొన్ని చోట్ల సజీవంగా పట్టుకుపోయి కూడా ఎదురు కాల్పులు జరిగినాయి చెప్తారని అంటారు. మరి ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి
బడ్జెట్ వార్తలు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో కూడా సేమ్ ఇదే బడ్జెట్ కథ ఉంటుంది. మేడం సర్ప్రైజ్, వేతన జీవులకు పన్ను బొనాంజా, 12,75,000 వరకు ఐటీ లేదు, 1 కోటి మందికి ఊరట. కేంద్రానికి తగ్గనున్న 1,00,000 కోట్ల ఆదాయం, వృద్ధి రేటు పెంచడమే ధ్యేయంగా వ్యూహమట. 1 కోటి మంది గిగ్ వర్కర్లకు సామాజిక బీమా, కిసాన్ కార్డు రుణాలు 5 లక్షలకు పెంపు, ధనధాన్య మిషన్ సహా 6 కొత్త పథకాలు. ఢిల్లీ బీహార్ ఎన్నికల లక్ష్యంగా పలు నిర్ణయాలు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు 2 కోట్ల రుణం. బీమా రంగంలో ఎఫ్డీఐలు 100% పెంపు. 5 ఏళ్లలో కొత్తగా 75,000 మెడికల్ సీట్లు. క్యాన్సర్ చికిత్సకు ప్రతి జిల్లాలో ఓ డే కేర్. 10 లక్షల దాకా విద్యా రుణాలపై నో టీసీఎస్. ప్రభుత్వ స్కూళ్లకు అటల్ ల్యాబ్స్, బ్రాడ్బ్యాండ్. వృద్ధులకు వడ్డీలు, అద్దెలపై టీడీఎస్ ఊరట. రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ₹1,50,000 కోట్ల వడ్డీ రైతు రుణాలు. లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి. ఇది జేబులు నింపే బడ్జెట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు. ఇది ప్రజల జేబులు నింపే బడ్జెట్. పన్ను మినహాయింపులతో మధ్యతరగతికి, ఉద్యోగులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుంది. పొదుపు, పెట్టుబడులు పెరుగుతాయి. ఇక వినియోగం, వృద్ధి సాధ్యమవుతాయి. ఈ బడ్జెట్ ద్వారా వికసిత్ భారత్ వైపు దృఢంగా అడుగులు పడినట్లే అని చెప్పేసి నరేంద్ర మోడీ అంటా ఉన్నాడు. అయితే ఇక్కడ ఆంధ్రను విస్మరించాలని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నాడు. దేశంలో ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్రం వద్ద ఆలోచనలు కరువయ్యాయి. ఇది బుల్లెట్ గాయాలకు బ్యాండెడ్ వేసినట్లయింది. బీహార్కు బోనాంజా ప్రకటించి ఎన్డీఏ సర్కార్కు మరో మూలస్తంభమైనటువంటి ఆంధ్రను దారుణంగా విస్మరించారని చెప్పేసి రాహుల్ గాంధీ అంటున్నారు. రైట్గా తగ్గే వస్తువుల ధరలు తగ్గేటి ఎలక్ట్రానిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, 36 రకాల క్యాన్సర్ ఔషధాలు, లెదర్ చెప్పులు, బూట్లు, బెల్ట్లు, జాకెట్స్, లిథియం అయాన్ బ్యాటరీలు, లెడ్, జింకు, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లు, బైకులు, ఎలక్ట్రానిక్ బొమ్మలు, బంగారం, వెండి, నగలు. పెరిగేటి ఏమో స్మార్ట్ మీటర్లు, సోలార్ సెల్స్, విదేశాల నుంచి దిగుమతి చేసుకునే పాదరక్షలు, ఇక పడవలు, కొన్ని రకాల వస్త్రాలు, తర్వాత పీవీసీ ఫ్లెక్స్ స్మార్ట్ ఫిలిమ్స్ అంట, తర్వాత పీవీసీ ఫ్లెక్స్ షీట్లు, పీవీసీ ఫ్లెక్స్ బ్యానర్లు, ఇవన్నీ కూడా ధరలు పెరుగుతాయట. ఇక మొత్తం బడ్జెట్ 50,65,345 కోట్లు. కొత్త విధానంలో ఆదాయ పన్ను 4 లక్షల వరకు ఎలాంటి ఆదాయం లేదు. 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి 24 లక్షల వరకు 25%, 24 లక్షల పైన 30% పన్ను. 12.75 లక్షల ఆదాయం వరకు పన్ను లేదు. అంతకు మించి ₹1 దాటినా పై స్లాబులు వర్తిస్తాయి. సో ఇది లెక్క. పాతదా కొత్తదా? పాత విధానం. స్థూల ఆదాయం 14 లక్షలు, 80 CD తరహా రాయితీలు 4 లక్షలు, 50,000 స్టాండర్డ్ డిడక్షన్ పోగా. అచ్చా, ఇవి లెక్కలు. ఇది కొత్త విధానం, ఇది పాత విధానం. ఆదాయం 14 లక్షలు ఉందనుకో, డిడక్షన్ ఏం లేదు. 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోగా 13.25 లక్షలు. దీనిపై ఐటీ 78,750, ఆరోగ్య విద్యా సెస్సు 3,150. మొత్తం పన్ను 81,900 రూపాయలు కాబోతోంది. ఒకవేళ 14 లక్షల రూపాయలు సంపాదిస్తే 81,000 రూపాయలు పన్ను కట్టాలి. ఇప్పుడు పాత విధానంలో ఎట్లా ఉందంటే ఒక ₹1,00,000 కట్టాల్సి ఉంటుంది. ఈ 14 లక్షలు సంపాదిస్తే పాత విధానంలో ₹1,00,000 కట్టాల్సి ఉంటే ఇప్పుడు 81,000 కడితే సరిపోతుంది. ఇక ఐటీ చెల్లింపునకు ఏది మేలు? బడ్జెట్ రాయితీలతో కొత్త పన్ను విధానం వైపు పలువురు మొగ్గు. ఇప్పటికే 70% పైగా కొత్త విధానంలోనే. భారీ సేవింగ్స్ ఉంటే మాత్రం పాత విధానం మెరుగట. బాగా సేవ్ చేసుకున్న వాళ్ళకు. తెలంగాణకు ద్రోహం. 1.63 లక్షల కోట్లు అడిగితే రూపాయి కూడా ఇవ్వలేదు. జీడీపీకి 5% వాటా అందిస్తున్న రాష్ట్రంపై ఇంత నిర్లక్ష్యమా? బీజేపీకి 8 మంది ఎంపీలను ఇచ్చినా నిధులు ఇవ్వలేదు. సాగునీటి ప్రాజెక్టులు, విమానాశ్రయాన్ని పట్టించుకోలేదు. సెస్ల పెంపుతో రాష్ట్రాల పన్నుల వాటా తగ్గే ప్రమాదం. మంత్రులతో సీఎం రేవంత్ భేటీ. బడ్జెట్పై తీవ్ర ఆగ్రహం. బడ్జెట్లో వివక్షకు వ్యతిరేకంగా నేడు కాంగ్రెస్ ధర్నా. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన. ఏపీ రాజధానికి కేంద్రం దన్ను 15,000 కోట్లు. వైజాగ్ స్టీల్ 3,295 కోట్లు. పోలవరం 5,936 కోట్ల. ఇక వైజాగ్ స్టీల్కి గింత, పోలవరానికి గంత. 10,000 కోట్ల రూపాయలు వట్టిగానే దానికి మొత్తం 30,000 కోట్ల రూపాయలు, 30,000 కోట్ల పైచీలకు ఆంధ్ర రాష్ట్రానికి కేటాయించేసారు. ఏపీకి ఇక్కడ గుండుస్తుంది, రూపాయి లేదు ఇక్కడ. రైట్గా 55.85% బీసీలు. కులగణన సర్వేలో వెల్లడి. నేడు ఉపసంఘానికి నివేదిక. 5న కేబినెట్ అసెంబ్లీ సమావేశం. బీసీ కోటాపై తీర్మానం. 52 అనుకున్నాం, 55.85% ఉన్నారట. 56% వాళ్ళు చెప్తున్న లెక్కల ప్రకారం. రాష్ట్రంలోని మొత్తం జనాభాలో బీసీలు సగానికి పైగా ఉన్నారు. వీరు 55.85% ఉన్నారని ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో తేలింది. ఇందులో 42% మంది హిందూ మతానికి చెందిన బీసీలు కాగా 13.85 మంది మైనారిటీ ఇతరులు ఉన్నారు. దీంతో పాటు ఎస్సీలు, ఎస్టీలు, ఇతర కులాలకు సంబంధించిన లెక్కలను అధికారులు తేల్చారు. 14,450
1500 పేజీలతో సర్వేకు సంబంధించినటువంటి మొత్తం డీటెయిల్స్ ఉన్నాయట. బీసీలారా 55.85% మనం అంటే 56%. 56% మంది ఉన్నాం బీసీలం. ఇంకా 4% ఇంకా లెక్కలు రాలే, అవి అవి కూడా వస్తాయి, పెరుగుతాయి ఇంకా. ఇక ఉచితాల ఊబిలో రుణ భారతం ప్రస్తుతం మరి ఇప్పుడు 55.85% ఉంటే బడ్జెట్లో ఎంత రావాలి బీసీలకు? సగానికి ఎక్కువ రావాలి కదా. అంతే. మొన్న 2,91,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే 9,000 కోట్లు బీసీలకు బిచ్చమేసారు. చూసుకో, కేంద్రంలో అదే కథ. మాట్లాడుకుందాం ఇవాళ. ఉచితాల ఊబిలో రుణ భారతం ప్రస్తుతం మన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో విజయం కోసం ఉచితాల పేరిట ప్రకటిస్తున్న పథకాలను చూస్తుంటే భారతదేశం తాకట్టులోకి వెళ్ళడానికి ఎంతో కాలం పట్టదన్న భావన ఏర్పడుతుంది. ఏదో ఒక పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రజలను ఎత్తిన అప్పుల భారం మోపే హక్కు పార్టీలకు ఎవరిచ్చారు? ప్రాంతీయ పార్టీలతో పాటు జాతీయ పార్టీలు ఉచితాల విషయంలో బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నాయి. ఉచితాలను అరికట్టే బాధ్యత తీసుకోవడానికి ఒక్క వ్యవస్థ కూడా ముందుకు రావడం లేదు. పులి మీద స్వారీ చేస్తున్న రాజకీయ పార్టీలు ఉచితాలకు ఎక్కడో ఒక చోట చెక్ పడాలని బలంగా కోరుకుంటున్నప్పటికీ ఆ పని మాత్రం తాము చేయలేమని చెప్తా ఉన్నాయి. ఆర్కే కొత్త పలుకు. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి తెలంగాణ శనార్థి తెలంగాణ చూద్దాం. బీసీ డే, బీసీల భవిష్యత్తు మార్చే రోజు. దారులన్నీ వరంగల్ వైపే. అగ్రవర్ణ పాలకులకు ఇక చెల్లు చీటి. మా ఓట్లు మాకే, మా సీట్లు మాకే. మల్లన్న ఆధ్వర్యంలో విడాకులు. ఏకమై కదులుతున్న బీసీ దండు. నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోదాం. రాజ్యాధికారమే లక్ష్యంగా అడుగులు. లెక్కేసి కొడితే 4 ఏళ్లలో రాజ్యం అనేది. సభకు హాజరు కానున్న బీసీ అగ్రనేతలు. సర్వాంగ సుందరంగా ఆర్ట్స్ కాలేజ్ మైదానం. ఫ్లెక్సీలతో కలకల్లాడుతున్న వరంగల్. సో 2025 ఫిబ్రవరి 2వ తారీఖు బీసీలకు పండుగ రోజు కాబోతున్నది. బీసీ డేగా గుర్తుండిపోబోతున్నది. బీసీల భవిష్యత్తును నిర్ణయిస్తూ అన్ని కులాలను ఏకతాటిపై తీసుకొచ్చిన రోజుగా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ పరిణామం చోటు చేసుకోబోతుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న సభకు బీసీలు దండు కదులుతుంది. నక్కి నక్కి కాదు, తొక్కుకుంటూ పోదామంటూ యుద్ధ బేరికి రెడీ అవుతుండ్రు. ఊరు వాడ చిన్న పెద్ద తేడా లేకుండా అందరి గమ్యం వరంగల్ వైపే సాగుతున్నది. సభా ప్రాంగణం పిక్కటిలేలా జనహోరు మోగబోతున్నది. మరో 4 ఏళ్లలో బీసీ రాజ్యాధికారం స్థాపన కోసం పునాదిరాలు పడబోతున్నాయి. దేశానికి స్వాతంత్రం వచ్చినా బీసీలకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. కొన్ని పోరాటాల ద్వారా 27% రిజర్వేషన్లు వచ్చినా అవిటిని ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేస్తలేరు. ఇవాళ 100% బీసీల డేనే. అంతే. ఇవాళ చరిత్ర తిరగరాయడమే. అస్తిత్వం కోసమే బీసీ సభ. బీసీ కులాల ఐక్యత కోసం నిర్వహిస్తున్నాం. కని విని ఎరగని రీతిలో యుద్ధ బేరి. కులాలకు అతీతంగా బీసీలంతా కదలాలి. కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ యుద్ధ బేరికి మద్దతుగా 1000 బైకులతో ర్యాలీ. వరంగల్లో ఉట్టిపడుతున్న బీసీ సభ కళ. ఇక ఓట్లు మావే, సీట్లు మావే. వరంగల్ సభకు కదలు రండి. బీసీ రాజకీయ యుద్ధ పేరును విజయవంతం చేయండి. బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ వీరస్వామి. ఇక మన బీసీల అస్తిత్వం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన కులాల ఐక్యత కోసం బీసీ యుద్ధ బేరి సభ జరగబోతున్నదని కూడా మాజీ చైర్మన్ సుందర్రాజు యాదవ్ అన్నారు. ఇక ఆదివారం అంటే ఫిబ్రవరి అంటే ఇవాళ జరగబోతున్న బీసీ రాజకీయ యుద్ధ బేరికి మద్దతుగా శనివారం 1000 బైకులతో కాజీపేట పట్టణం నుండి హనుమకొండ మీదుగా వరంగల్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూడా చైర్మన్ సుందర్రాజు యాదవ్ మాట్లాడారు. నిన్న జోరుగా బైకులతోటి ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది యువత స్వచ్ఛందంగా కదిలొచ్చారు. రానున్నది బీసీ రాజ్యం. వేలాదిగా తరలి రావాలి. వరంగల్ సభను విజయవంతం చేయాలి. బీసీ యుద్ధ పేరుకి ముదిరాజుల సంపూర్ణ మద్దతు. ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి దుర్గేష్ అంటారు. రా కదలిరా, వరంగల్ బీసీ యుద్ధ పేరు సభ పిలుస్తోంది. చేయి చేయి కలుపుదాం, లక్ష గొంతులై గర్చిద్దాం. రాజ్యాధికారం సాధనకు నడుం బిగిద్దాం. బీసీ యుద్ధను ఒక తీన్మార్ మల్లన్నతో కలిసి నడుద్దామని చెప్పి ఒక వార్తను చూస్తా ఉన్నాం. ఇక బడ్జెట్ విషయానికి సంబంధించినటువంటి వార్త. ఇవాళ బీసీ ప్రజలారా ఒక్క అడుగు వచ్చిపోండి. మీ భవిష్యత్తుకు నాది భరోసా. ఆదివారం ఇవాళ ఆదివారం. ఎట్టి పరిస్థితిలో అక్కడికి సభకు రండి. ఈ సభను విజయవంతం చేసుకుందాం. ఈ సభ ద్వారా సరికొత్త బీసీ వ్యూహం బయటకు వస్తుంది. టీవీలో కాడ కూర్చోవడం కాదు, డైరెక్ట్ ప్రత్యక్షంగా రండి దయచేసి. రైట్. 50,65,345 కోట్లు. 12 లక్షలకు పన్ను మినాయింపు. అద్దె ఆదాయం 6 లక్షలు. ఎంతో మందిని రెడ్లను, వెలమలను, కమ్మలను వీళ్ళను ముఖ్యమంత్రులను చేయడానికి, వీళ్ళని గద్దె మీద కూర్చోబెట్టుకోవడానికి మన శరీరాలను వాడినాం కదా. ఒక్కసారి మన కోసం మనం మన శరీరాన్ని వాడదాం. జెండాలు పట్టినాం, జై కొట్టినాం, గానే ఉన్నాం. అద్దె ఆదాయం 6 లక్షల వరకు నో ట్యాక్స్. నగరాల అభివృద్ధికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్. కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి పెంపు. పీఎం ధన్ యోజనతో 1,70,00,000 రైతులకు లబ్ధి. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్. మొదటిసారి 50 లక్షల కోట్లు దాటిన బడ్జెట్. తెలంగాణకు నిరాశ, బీహార్కు వరాలు. ఇది ప్రజా బడ్జెట్. 140 కోట్ల మంది జేబులు నింపే. ప్రజలలో వారి తెలంగాణలో ఉన్నారా లేరా? లేరు. 140 కోట్ల మంది జేబులు నింపే బడ్జెట్ అట. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పేసి ప్రారంభించింది మేడం. ప్రారంభించింది కానీ మా ప్రజలలో తెలంగాణ ప్రజలు లేరని చెప్పేసి బాధ. బడ్జెట్ పై ప్రధాని మోడీ ప్రశంసలు. బుల్లెట్ గాయానికి బ్యాండేడ్ చికిత్స.
ఆర్థిక సంక్షోభంపై ఎలాంటి చర్యలు బీజేపీ పాలిత రాష్ట్రాలకు తప్ప మిగిలిన రాష్ట్రాలకు అన్యాయం దేశ ప్రజలకు ఎన్డీఏ ప్రభుత్వం మొండి చేయి కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ సెటైర్లు ఇక బడ్జెట్ ఎఫెక్టు షేర్ మార్కెట్లు డమాల్ లాభాలతో మార్కెట్లు ప్రారంభం ఆర్థిక మంత్రి ప్రసంగం పూర్తయ్యేలోపే నష్టాలు శురువైనాయట లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎఫెక్టు షేర్ మార్కెట్లపై పడి డమాల్ అన్నాయి బడ్జెట్ ముందు లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగాన్ని పూర్తి చేసేలోగా నష్టాల్లోకి జారుకున్నాయి బడ్జెట్లో ప్రోత్సాహకాలు ఏమైనా ప్రకటిస్తారనే అంచనాలతో ప్రారంభంలో సూచీలు లాభాల్లోకి వెళ్ళాయి అయితే మధ్యాహ్నం 12 గంటలకు నష్టాలను చెవి చూసినట్ట స్టాక్ మార్కెట్లు పడిపోయినాయి ఇక 8 మంది మావోయిస్టుల మృతి బీజాపూర్లో బలగాల కూంబింగ్ జరిగింది మావోలు బలగాల మధ్య ఎదురు కాల్పులు 8 మంది మృతి మరికొందరికి గాయాలు ఇక ఆయుధాలు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకుంటూ కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్ తెలంగాణపై బీజేపీ వివక్ష రాజకీయంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తోంది బడ్జెట్లో కేటాయించింది గుండుస్తున్న రాజకీయ లబ్ధి కోసమే బీహార్కు భారీ కేటాయింపులు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటూ ఒక వార్త కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్రని అన్యాయం జరిగిందని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపుతోందని రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు కేంద్ర బడ్జెట్పై శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ కేటాయించింది గుండు సున్నా అని చెప్పారు మొత్తానికి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండి ఇక్కడ నుంచి 8 మంది ఎంపీలను గెలిపిస్తే ఇక్కడ మిగిలింది గుండు సున్నా వచ్చింది ఏమీ లేదు తెలంగాణ రాష్ట్రానికి అయితే మహేష్ కుమార్ గౌడ్ అన్న ఇవాళ ఏదో బీజేపీ పైన నిరసన అని పెట్టుకురు మరి కరెక్ట్గా బీసీల సభ టైంకి అది పెట్టాల్సినటువంటి అవసరం లేకుండానేమో కొద్దిగా ముందుకు వెనుకకు జరుపుకుంటే బెటర్గా ఉంటుందన్న ఎందుకంటే మీరు బీసీ కాబట్టి మీరు కూడా సభకు రమ్మని మిమ్మల్ని కూడా ఆహ్వానించినాం కాబట్టి సో మరి ఈ బీసీల సభ డైవర్ట్ అయ్యేటువంటి పరిస్థితి మాత్రం క్రియేట్ చేయకండి అన్న అది మంచిది కూడా ఒకరోజు అడిట్ పెట్టుకోండి రెడ్డిగా సూర్య దినపత్రిక చూసుకుందాం సామాన్యుల బడ్జెట్ ప్రజల గొంతును వినిపించిన బడ్జెట్ మధ్యతరగతి ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ఇక 12 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు మరికొన్ని ప్రోత్సాహకాలు వడ్డీ రహిత రుణాలు జాతీయ అణుశక్తి మిషన్ కోసం 20,000 కోట్ల రూపాయలు ఏ అభివృద్ధికి 500 కోట్ల రూపాయలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇది ప్రజల బడ్జెట్ పొదుపు పెట్టుబడుల్ని పెంచుతుంది రైతుల ప్రయోజనాలు అందించేలా బాసట కిసాన్ క్రెడిట్ కార్డుతో 5 లక్షల సాయం శ్రామిక శక్తికి పన్ను రాయితులు కేంద్ర బడ్జెట్పై స్పందించిన నరేంద్ర మోడీ గారు ఫ్లాట్గా ముగిసిన స్టాక్ మార్కెట్లో 5 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 26 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ అట ఇక పోలవరం విశాఖ స్టీల్కు భారీగా నిధులు బడ్జెట్లో నిధులు కేటాయింపు పట్ల హర్షం వ్యక్తం చేస్తారు ఏపీ వాళ్ళు ఏడుస్తున్నారు ఇక్కడ గోదావరి బనకచెర్లతో ప్రతి ఎకరాకు నీళ్లు ఇది ఏపీకి సంబంధించినటువంటి వార్త ఇక వికసిత్ భారత్ వైపు కేంద్రం బడ్జెట్ ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమూల్యమైన ప్రోత్సాహం ఇస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం ఇక కేంద్ర బడ్జెట్ రాష్ట్రపతి ప్రతిపాదనలు 0 ఇక రాష్ట్ర బడ్జెట్పై చర్చ ఇక పోలీస్ కమాండ్ కంట్రోల్స్లో సమావేశమైన నిన్న బడ్జెట్లో తెలంగాణ గుండుస్తున్నా జాతీయ పార్టీలు తెలంగాణ ప్రయోజనాలు కాపాడలేవు అందుకు మరోసారి కేంద్ర బడ్జెట్తో రుజువైంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ ఒక వార్త ఇక బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి తెలుగు కోడలు నిర్మలమ్మ తెలంగాణపై ప్రేమ చూపలేదు రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు బడ్జెట్ ఇచ్చింది పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నాడు ఇక ఇది సంక్షేమ బడ్జెట్ 3వ ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించే దిశగా బడ్జెట్ రూపకల్పన రైతులారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అని చెప్పి బడ్జెట్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇక బుల్లెట్ గాయాలకు బ్యాండెడ్ చికిత్స కేంద్ర బడ్జెట్పై రాహుల్ గాంధీ ఎద్దేవా చేసిండ్రు ఇక ప్రభుత్వ దివాలాకోరు ఆలోచనలకు అద్దం పట్టేలా బడ్జెట్ ఉందని విమర్శ ఈ మేరకు ఎక్స్ వేదికగా స్పందించిన రాహుల్ రైట్గా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో నేడే బీసీల యుద్ధ బేరి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవులు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఇతర రాష్ట్రాల నుండి సైతం బడుగుల నేతలు హాజరు తాపీ మేస్త్రి నుంచి బిల్డర్ వరకు అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు పసికూన నుండి పండు ముసలి వరకు రాజకీయ పార్టీలకు అతీతంగా బీసీ కులాల నేతలు ఏకమై ముందుకు చిన్న పెద్ద తేడా లేదు కాలినడకన సైకిల్ యాత్ర బైక్ ర్యాలీలతో వరంగల్ సభకు కార్లలో బస్సుల్లో సద్దిమూట కట్టుకొని బీసీ యుద్ధబేరి సభకు భారీగా తరలి రానున్న బీసీలంటూ బీసీ సోదరులారా భారీగా తరలి రావాల్సినటువంటి తరుణమాసన్నమైంది ఇంట్లో ఇద్దరు కూడా రండి కానీ ఇడిచిపెట్టడానికి వీల్లేదు ఇది ప్రజల బడ్జెట్ మోడీ ప్రజల చేత ఓట్లు వేయించుకునే బడ్జెట్ అనుకుంటున్నారు అంతే కదా ఇది సూర్య దినపత్రికలో ఉన్నటువంటి వార్త ఇది ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం రిటైర్మెంట్ ప్రకటించిన వృద్ధిమాన్ సాహా అన్నట
12 లక్షల వరకు నో ట్యాక్స్, వేతన జీవులకు కేంద్ర సర్కార్ భారీ ఊరట. 12 లక్షల వేతనం ఉన్న వారికి పన్ను రూపంలో 80,000 ఆదా. సంచలన ప్రకటన చేసిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 50,65,345 కోట్లతో బడ్జెట్. రక్షణ శాఖకు భారీ కేటాయింపులు. ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్. గురజాడ అప్పారావు పద్యంతో ఆర్థిక శాఖ మంత్రి ప్రసంగం గురజాడతో స్టార్ట్ చేసి బీహార్లో ముగించేసింది కథం. ఈ బడ్జెట్కి సంబంధించినటువంటి లెక్కలు చూడొచ్చు. అడిగింది ఏంది, ఇచ్చింది ఏంది. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై సీఎం ఆగ్రహం. బడ్జెట్పై ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులతో చర్చ జరిగింది. ఇక ప్రధాని నరేంద్ర మోడీ గారేమో ఇది అద్భుతమైన బడ్జెట్ అని ఆయన చెప్తా ఉంటే, ఇంకోవైపు రాహుల్ గాంధీ గారేమో ఇది బుల్లెట్ గాయానికి బ్యాండేడ్ వేసినట్టుంది అని చెప్పి, ఇక హరీష్ రావు మాజీ మంత్రి మొదటి నుంచి ఇదే ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. బడ్జెట్ విషయంలో జాతీయ పార్టీలు ఎప్పుడు రాష్ట్రాలకు అన్యాయం చేస్తుంది అనేటువంటి ఆలోచన వాళ్ళది. ఇక ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు. బీసీల అభిప్రాయం కూడా చెప్తాం బడ్జెట్ మీద. ఇలా మీ పార్టీల అభిప్రాయమే కాదు, బీసీల అభిప్రాయం కూడా చెప్తాం. ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్. 8 మంది మావోయిస్టులు మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. జనగణన ఈ ఏడాది నేను మావోయిస్టు సోదరులకు చెప్తా ఉన్నా, అది బంద్ చేయండి. బీసీ ఉద్యమం స్టార్ట్ అయింది. మీరు ఇటువైపుకు రండి. తుపాకులు గిపాకులు వదిలిపెట్టి ఇక్కడ రండి. అసలు పోరాటం ఇక్కడ నడుస్తూ ఉంది. ఎందుకు ప్రాణాలు పడగొట్టుకుంటారు అక్కడ? జనగణన ఈ ఏడాది లేనట్టేనా? జనాభా లెక్కల ప్రక్రియకు 574 కోట్ల కేటాయింపు. దీన్ని పరిగణలోకి తీసుకుంటే 2025లోనూ లేనట్లే. 2021లో జనాభా లెక్కల కోసం 2019లో 8,754 కోట్లతో ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు అది అట్లే ఉంది. జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కులగణన చేయి. దేశవ్యాప్తంగా. రేవంత్ ఇదేమైనా పిల్లలాటనా? అవార్డులు ఇవ్వనందుకు ఏరియా పేరు మారుస్తావా? నీకు నిజంగా దమ్ముంటే ఫస్ట్ హైదరాబాద్ పేరును భాగ్యనగర్గా మార్చు. చిల్లర రాజకీయాలు మానేసి 6 గ్యారంటీలపై దృష్టి పెట్టు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటర్. ఇక రేవంత్ రెడ్డి హనీమూన్ పీరియడ్ క్లోజ్ అంట. ఇక పైన మా సినిమా చూపిస్తాం. మీరు మారరిగా. నీ సినిమా చూపిస్తాడు. ఖచ్చితంగా కొడంగల్ పోతా, నీ సంగతి చూస్తా. నీకు దమ్ముంటే ఆపు. నేను కొడంగల్ త్వరలో వస్తున్నా. ఎవరు ఆపకురు బై, ఎవరు ఆపకురు. ఆపిటోడు ఎవడు? దమ్ముంటే ఆపనంటే ఏం చేస్తా వాడికి వచ్చి. కేసీఆర్ అసెంబ్లీకి రావడం కాదు, దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా లగచర్లకు రా. ఆయన కర్ర లేకుండా నిలబడతారు. మీరు కమిషన్ లేకుండా పరిపాలిస్తారా? కేసీఆర్ కొడితే ఎట్లుంటుందో నీ పాత గురువును ఓసారి అడుగు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్ చేసిండట. ఈ ఇవ్వనికి వాడు ఇవ్వని భుజాలు వాడు ఎగిరేసుకుంటుడు. మీ 55% బీసీలం పిచ్చోలమా? మీ 0.5% లేని మీరు కీసులాటనా? మీది ఎంతున్నారా మీరు రాష్ట్రంలో? తిప్పి కొడితే 1,00,000 మంది లేరు. మీరు 5 పైసల మందం లేదు. ఈ 0.5% ఉన్నోడే లేచి కొడితే ఎట్లుంటుందో, 60% ఉన్నోడు కొడితే ఎట్లుంటుందో మరి ఇప్పుడు. ఏకాన లేరు అన్నట్టు. ఏకాన మందం లేనోడు ఎగిరెగిరి కొడతాన బట్టే 60% ఉన్న బీసీలను కొడితే ఎట్లుంటారు బిడ్డ? మీరు ఉంటారా? దిమ్మ తిరిగి మండలికి పంపండి. ప్రతిపక్ష ఎమ్మెల్సీగా ప్రభుత్వంతో కొట్లాడతా. టీచర్ల సమస్యలు పరిష్కరించే బాధ్యత నాదే. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య. కామారెడ్డిలో బీజేపీ ముఖ్య నాయకులతో భేటీ అంటూ బీజేపీ ఒక్క బీసీకి టికెట్ ఇచ్చింది. 2 టికెట్లు రెడ్లకు ఇచ్చింది. సో మేము క్లియర్గా చెప్తా ఉన్నాం, ఈ ఎమ్మెల్సీ యుద్ధం బీసీలకు వర్సెస్ బీఫామ్లకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఒకవేళ బీఫామ్లు బీసీల దగ్గర ఉంటే వాళ్ళు బీసీల అభ్యర్థులే. బీఫామ్లు రెడ్ల దగ్గర ఉండి ఓట్లు మా దగ్గర ఉంటే ఇది బీఫామ్లకు బీసీలకు మధ్య యుద్ధమే. ఇవాళ చేస్తాం ఆ పని. రైట్ కాదు. టీచర్ల సంఘాలు ఉన్నాయి కదా, టీచర్ల సంఘాలకి ఏమో ఓట్లు వేసేది ఎవరు అంటే మొత్తం ఫండ్ కేటాయించేది ఎవరు అంటే టీచర్లు ఉంటారు కదా. ఇప్పుడు ఆ సంఘం నడవడానికి ఫండ్ అంతా ఇచ్చేది ఎవరు అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు శ్రీపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి, ఈ రెడ్డి మండల అధ్యక్షులు చూసుకోరు సార్. మీ మండల శాఖ అధ్యక్షులు టీచర్స్ యూనియన్ అది కాదు. జిల్లా అధ్యక్షుని చూడరి, మండల అధ్యక్షుని చూడరి, లేకపోతే రాష్ట్ర అధ్యక్షుని చూడరి. మీరు పైసలు జమ చేస్తే వాళ్ళు కొనుక్కుతా ఉంటే ఎక్కడి కథ? ఎవరి పైసలు అవి? బీసీ తల్లి పాలు దాగిన ఏ ఒక్క బీసీ బిడ్డ కూడా రెడ్లకు ఓటేయడానికి వీళ్ళే. మిడిల్ క్లాస్ పొదుపు మంత్రం, పెట్టుబడుల తంత్రం ఇదే కేంద్ర బడ్జెట్ ఆర్థిక సూత్రం. 1,00,000 జీతం, 0 పన్ను, వేతనజీవి జాక్పట్. 12 లక్షల వరకు ఆదాయ పన్ను నిల్. మధ్యతరగతి గ్రోత్ ఇంజన్. దేశంలో 5 నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు అంటూ బడ్జెట్కి సంబంధించినటువంటి వార్తల్ని ఇక్కడ మనం రైతులకు అందలం ఎక్కించారు. ఉడాన్ 2కు రెక్కలు. 2,500కే విమాన ప్రయాణం. 120 రూట్లలో కొత్తగా విమానాలు. 88 పోర్ట్లు, ఎయిర్పోర్ట్లకు కనెక్టివిటీ. మరో 698 రూట్లు
ఆపరేషనలైజేషన్ అట. ఓకే, ఈశాన్య రాష్ట్రాలకు అనుసంధానం, హెల్త్ కేర్కు పెద్దపీట వేసిరంటే ఒక వార్త. ఇక రూపాయి రాకడెట్లా, రూపాయి పోకడెట్లా అని చెప్పి ఇక్కడ లెక్కలు ఉన్నాయి. ఇక ఇది పీపుల్స్ బడ్జెట్ అని నరేంద్ర మోడీ గారు, బుల్లెట్ గాయాలకు బ్యాండెడ్ చికిత్స అని వీళ్ళు, బీహార్ ఎలక్షన్ బడ్జెట్ అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్. రాష్ట్రానికి మొండి చేయి, జీడీపీలో 5% వాటా ఉన్న తెలంగాణకు అన్యాయం, రాష్ట్రం నుంచి కేంద్రానికి 26,000 కోట్లు, గతం కన్నా 12% పెరుగుదల, రాజకీయ కారణాలతో చిన్నచూపు, సీఎం రేవంత్తో సమావేశం అనంతరం మీడియాతో 4 మంత్రులు, సీఎం రేవంత్ సుదీర్ఘ సమీక్ష అనంతరం మంత్రి శ్రీధర్ బాబు. గజ్జుడు రఘు ఎప్పట్లాగే తెలంగాణకు భారీ లబ్ధి అట. నీ లబ్ధి సలగకుండా రూపాయి తీయకుండా లబ్ధి అంటారు. ఏమి ఇది దేశ బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ కాదు. సహకార సమాఖ్య మరింత బలోపేతం, మధ్యతరగతి వారికి ఉపశమనం, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రూపాయి తీయకుండా భారీ లబ్ధి అంటుంటే ఇట్లే ఏమంటారు? సరే, దీని గురించి మనం చాలా మంచిగా మాట్లాడుకునేది ఉంది. అక్కడ ఉన్నదా? తెలంగాణ ఊసేలేదు, బీజేపీ కాంగ్రెస్ విఫలం, 16 మంది ఎంపీలున్న నిష్ప్రయోజనం, జాతీయ పార్టీలకు చిన్న చూపు, కేంద్రంతో రేవంత్ చీకటి ఒప్పందం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటా ఉన్నాడు. ఈ ఊరి పేరు లేని వాళ్ళ ముచ్చట మనకి అదే ఇప్పటిదాకా చేసి. ఒకసారి ఈనాడు పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. వికసిత భారత్ లక్ష్యం, వృద్ధికి ఊతం, స్వల్పకాలిక దీర్ఘకాల లక్ష్యాల దిశలో కేంద్ర బడ్జెట్, తొలిసారి 50 లక్షల కోట్లు దాటిన నిర్మలమ్మ పద్దు, పరిమితుల మధ్యనే అందరినీ మెప్పించే యత్నం, 60 ఏళ్లు దాటిన వారికి బ్యాంకు వడ్డీపై పన్ను మినహాయింపు, ఎన్నికలు జరగబోయే బీహార్కు పెద్దపీట వేసిరు, వేతన జీవులకు ఐటీ పార్టీ, 12 లక్షల వరకు ఆదాయ పన్ను లేదు, 75,000 ప్రామాణిక తగ్గింపు లభిస్తుంది, 2025-26 ఆర్థిక సంవత్సరం నుంచి వర్తింపు, కొత్త పన్ను విధానంలో స్లాబుల సవరణ, మధ్యతరగతికి పెద్ద ఉపశమనం, పాత పన్ను విధానంలో మార్పు లేదు, బడ్జెట్లో ప్రతిపాదించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక వార్షిక ఆదాయం 12 లక్షలకు మించితే ఆదాయ పన్ను స్లాబులు ఈ విధంగా ఉంటాయి. 4 లక్షల వరకు పన్నే లేదు, 4 నుంచి 8 లక్షలు సంపాదిస్తే 5%, ఈ 12 లక్షల పైన ఇది అంటే ఇప్పుడు ఒట్టి 4 లక్షలు 12 లక్షల పైన. ఇక 8 నుంచి 12 లక్షలు ఆ పైన సంపాదిస్తే 10%, 10 నుంచి 16% అయితే 16 లక్షలు సంపాదిస్తే 15%, 16 నుంచి 20 లక్షలు సంపాదిస్తే 20%, 20 నుంచి 24 లక్షలు సంపాదిస్తే 25%, 24 లక్షలు ఆ పైన సంపాదిస్తే 30% ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం బడ్జెట్ 50,65,345, రెవెన్యూ వసూలు గింత, మూలధన వసూలు గింత, రెవెన్యూ వ్యయం గింత, మూలధన వ్యయం గింత. అంటే ఈ లెక్కన రెవెన్యూ వసూలు, రెవెన్యూ వ్యయాన్ని మాత్రమే తీసుకుంటే సో ఇక్కడ ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉందన్నట్టు. అంతే, ఇంకా 15 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తారు. ఇక తెలంగాణపై తీవ్ర వివక్ష, ఉప ముఖ్యమంత్రి భట్టి మండిపాటు, ఇక భాజపాను రాష్ట్ర ప్రజలు క్షమించారని చెప్పేసి ఉత్తమ్ శ్రీధర్ బాబు అంటున్నారు. నిరసనగా ఇవాళ పీసీసీ ధర్నాలున్నాయి. ఇక 140 కోట్ల మంది ప్రజల ఆశలు నెరవేర్చే పద్ధతి చెప్పేసి ప్రధానమంత్రి అంటుండు. ఎలా ముందుకెళ్దాం, కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం, 2024-25 రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రుల సుదీర్ఘ భేటీ, పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరుపైన చర్చ జరిగిందట. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఏమి ఇవ్వలేదు, తీవ్ర అన్యాయం జరిగింది, మరోవైపు రాష్ట్ర బడ్జెట్ అంచనా కంటే తగ్గేలా ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే 2 నెలల్లో ఉన్న నిధులను ఖర్చు చేయడంలో ప్రాధాన్యాలను నిర్ణయించుకొని ముందుకెళ్లాలి అని పలువురు మంత్రులు సూచించినట్టు తెలిసింది. సమగ్ర కుటుంబ సర్వే, కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్తో పాటు కేంద్ర బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ తదితర అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో శనివారం సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. సుమారు 8 గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో మంత్రులందరూ పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, కొందరు ఎమ్మెల్యేల పనితీరు తదితర అంశాలపై కూడా చర్చించినట్టుగా సమాచారం అంతా ఉంది. ఇక పాతవి రావు, కొత్తవి లేవు, బడ్జెట్లో రాష్ట్రానికి మళ్లీ నిరాశే, రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలు గాలికి, ప్రాధాన్య ప్రాజెక్టులకు రిక్తహస్తం, అంటే ఉట్టి చేతులు అన్నట్టు రిక్తహస్తం అని రాసిన. హైదరాబాద్లో కాల్పుల కలకలం, పాత నేరస్తుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులపై కాల్పులు, హెడ్ కానిస్టేబుల్ కాలులోకి దూసుకెళ్లిన తూట, నిందితుడు పట్టివేతనట. నిందితుడు ప్రభాకర్, బత్తుల ప్రభాకర్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినంటే బౌన్సర్లు వాళ్ళు కలిసి పట్టుకున్నారు. 2 తుపాకులు, 23 బుల్లెట్లు దొరికినాయట ఆయన దగ్గర. అలియాస్ రాహుల్ రెడ్డి అట ఆయన పేరు, చిత్తూరు జిల్లా. పశ్చిమ బస్తర్లో ఎదురు కాల్పులు, 8 మంది మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్ దండకారణ్యం తుపాకుల మోతాలతో దద్దరిల్లుతూనే ఉంది. బీజాపూర్ జిల్లాలో శనివారం జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందారు, 2 జవాన్లు గాయపడ్డారు. పశ్చిమ బస్తర్ అడవుల్లో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో బీజాపూర్ నుంచి డిఆర్జీ, సిఆర్పిఎఫ్, కోబ్రా యూనిట్, ఎస్టీఎఫ్ బలగాలు శుక్రవారం సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. గంగులూరు పోలీస్ స్టేషన్లో పరిధిలోని తోడక అడవుల్లో శనివారం. ఇక్కడ నేను బీసీలకు కూడా చెప్తా ఉన్నా, ఇక్కడ డిఆర్జీ ఇదో విభాగం, సిఆర్పిఎఫ్ అదో విభాగం, కోబ్రా యూనిట్ ఇదో విభాగం, ఎస్టీఎఫ్ బలగాలు ఇదో విభాగం. ఇవన్నీ బలగాలు ఒక్కటి అయ్యి మావోయిస్టులను ఏరేస్తూ ఉన్నాయి. మరి తెలంగాణలో ఉన్నటువంటి బీసీ కులాలు అన్ని ఒక్కటై ఇప్పుడు మన కుర్చీలు పెట్టిన నేరేయాలి కదా, మనం కబ్జాలు పెట్టిన, అది కదా లెక్క. ఇది
రాజధానిలో కాల్పుల కలకలం రేగింది. పబ్లో ఉన్న పాత నేరస్తుని అరెస్ట్ చేసేందుకు వెళ్లిన పోలీసులపైకి నిందితుడు కాల్పులు జరిపాడు. గచ్చిబౌలిలోని ప్రిజం పబ్ ఆవరణలో శనివారం ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం చిత్తూరు జిల్లాకు చెందిన బత్తుల ప్రభాకర్ అలియాస్ రాహుల్ రెడ్డి పాత నేరస్తుడు. అతడిపై తెలుగు రాష్ట్రాల్లో 80 వరకు చోరీ కేసులున్నాయట. 2022 మార్చిలో విచారణ నిమిత్తం ఏపీలోకి వెళ్తే పారిపోయినట్టు దొరికించుకున్నారు. 40 దొంగ కేసులు ఉన్నాయట మన మీద. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. ఇక ఒకసారి పాపం ఈమె అంగలారుస్తుంది. టక్కరి కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరట. రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి తాను సుడిగుండంలోకి పోయిందట. ముప్పేట ముట్టడిలో చిక్కిన అధికార పార్టీ అట. వంకర టింకర చర్యలతో అసలు మ్యాటర్ ఏంది రావు ఏం అసలు అర్థం కాకుండా ఈమెకే అర్థమైతలేదు. ఇలా ఈడ మ్యాటర్ ఏది అసలు బడ్జెట్ గురించి రాయాల్సింది టక్కర్ పొక్కరి పిక్కరి అని రాసింది. ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ ఫిరాయింపులపై ప్రత్యేక దృష్టి సారించిన న్యాయస్థానాలు త్వరగా నిర్ణయం తీసుకునేలా స్పీకర్పై ఒత్తిడి తెచ్చేలా వ్యాఖ్యలు. సాయత్తిక సమయం అంటే ఎంతో చెప్పాలన్న సుప్రీంకోర్టు నిన్నటి వార్తనే కదా. త్వరలో ఉప ఎన్నికలు ఖాయమట. ఈ ఏడంగొత్తే ఉప ఎన్నికలు వచ్చేది ఉంటే మీ ఆయంలోనే వచ్చి కేసీఆర్ మనం రాజీనామా చేస్తాం. 13 ఇక కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ముగ్గురు రాజీనామా చేస్తే తప్ప ఉప ఎన్నికలు రావు. 13కు చేరిన అసమ్మతి గలాలు. నల్గొండ పాలమూరు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు తోడైన మరో ముగ్గురు వరంగల్ శాసనసభ్యులు. వసూళ్ల నేతకు 30% మంత్రిగా నామకరణం. మీడియా ముందు ఇదే పేరుతో పిలవాలని నిర్ణయం. ఆయన మంత్రిగా ఉన్నంత కాలం పేషీలో అడుగు పెట్టబోమంటూ వరంగల్ ఎమ్మెల్యే శపథం. కాంగ్రెస్ పార్టీ కీలక నేతల వద్ద అసంతృప్తుల రహస్య సమావేశం. ఆడియో క్లిప్పింగ్లు. అత్యవసర భేటీలో ఇదే అంశంపై ప్రధాన చర్చనట. 13కు నిన్న చెప్పింది ఈమె. నిన్న చెప్తే ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చి మేమెందుకున్నారా నాయన లేనేలేము అని మాట్లాడారు. చెప్తా ఉన్నారు. ఈమె బాధ ఇది. ఎమ్మెల్యేల తిరుగుబాటుపై కాంగ్రెస్లో కలవరం మోపైందట. ముగ్గురు రైతులు బలవన్ మరణం. కొనుగుపూరితో ఉంటే కూడా కాలు పెట్టి తొక్కే రకం ఇది. చంపేసి దిగుబడు లేక అప్పుల తాళలేక కరీంనగర్ సిద్దిపేట జిల్లాలో ముగ్గురు అన్నదాతల మీ ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి. సిద్దిపేట ఎమ్మెల్యే, సిరిసిల్ల ఎమ్మెల్యే ఇద్దరు రాజీనామా. నైతిక బాధ్యత వహించారు హరీష్ రావు, తర్వాత కేటీ రామారావు. ఆటో డ్రైవర్ ఆత్మహత్య. గిరాకీ లేక ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక మంచిర్యాలలో సాయికుమార్ బలవన్ మరణం. రోడ్డుకు భూములు ఇవ్వబోమంటూ ఇద్దరు రైతులు ఆత్మహత్య యత్నం. ఇక నా చావుకు కారణం రేవంత్ రెడ్డి. తన అన్న అలాగే రాసుకున్నాడంటున్న బిల్డర్ సోదరి. ఆత్మహత్యలకు గల కారణాలపై 8 లేఖలు రాసిను. హైడ్రాతో బ్యాంకుల లోన్లు వస్తలేవని బాధపడ్డాడు. 5-6 నెలల నుంచి ఆందోళనతోనే కనిపించాడు. మొన్న రాఖీ కడితే బాధపడుకుంటా 1000 ఇచ్చిండట. వేణుగోపాల్ రెడ్డి సోదరి కవిత కన్నీరు మున్నీరు అవుతా ఉన్నదట. పాపం నమస్తే తెలంగాణకు మాత్రమే దొరుకుతాయి ఇంత ఇండెప్త్ స్టోరీ. ఏమని దొరికాయి. గచ్చిబౌలిలో కాల్పుల కలకలం. ప్రిజం పబ్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హల్చల్. అరెస్టుకు యత్నించిన పోలీసులపై కాల్పులు. కానిస్టేబుల్తో పాటు ఓ బౌన్సర్ గాయాలు. చివరికి నిందితుడి పట్టివేత అంటూ ఒక వార్త. ఈ నమస్తే తెలంగాణలో ఏమని ఉందంటే ఇదే జిఆర్టీ జేవల్ రేసు గదే. కానీ ఈ ఎందుకు రాస్తాడో ఈ వార్త డడడలు బుడబుడలు పెడతాడు. ఏముండదు ఇట్లే మనం